మమతా బెనర్జీ పైన, టీఎంసీ పార్టీ పైన, ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మంగళవారం నాడు అంటే మే 5వ తారీఖున మాట్లాడుతూ చాలా పెద్ద ఆరోపణ చేశారు. టిక్కెట్లు మమతా బెనర్జీ అమ్ముకున్నది, సుమారు ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 5 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇలా ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర కాదు, సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థుల దగ్గర మమతా బెనర్జీ డబ్బులు తీసుకుని టిక్కెట్లను కేటాయించింది అని మనోజ్ తివారీ మాట్లాడడం చాలా సంచలన ఆరోపణ. ఇది నిజానికి ఇవాల్టితో నాకున్న బంధం టీఎంసీతో తెగిపోయింది. నేను డబ్బులు చెల్లించలేకపోవడం వల్లనే, ఆ 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం వల్లనే నాకు టికెట్ కేటాయించలేదు అని చెప్పి ఆయన హౌరాలోని శివ్పూర్ నియోజకవర్గం నుంచి పార్టీ యాక్చువల్గా నాకు టికెట్ కేటాయించాలి, నేను వాళ్ళు అడిగినటువంటి 5 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయాను కాబట్టి నాకు బదులు ఇంకెవరికో వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. కానీ ఇవాళ చూడండి, అలా డబ్బులు చెల్లించినటువంటి వాళ్ళలో ఎంతమంది వాళ్ళకి గెలిచారు, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంది మమతా బెనర్జీ. చాలా సంచలన ఆరోపణ ఇది. 70-72 మంది దగ్గర అంటే ఒక్కొక్కరి దగ్గర 5 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం అది. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా టీఎంసీ నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు. మమతా బెనర్జీ కూడా ఇంకా రియాక్ట్ కాలేదు. మరి రియాక్ట్ అవుతారా కాదా అనేది చూడాలి. నిజానికి గడిచిన 10-15 సంవత్సరాల్లో మమతా బెనర్జీ ఎన్నో అరాచకాలు చేశారు. ఏ విమర్శలు అయితే చేసి 34-35 సంవత్సరాలు పవర్లో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీని గద్దెదించి ఆమె పవర్లోకి వచ్చిందో, వాళ్ళు చేసిన మిస్టేక్స్ని మమతా బెనర్జీ మళ్ళీ చేయడం, వాళ్ళు చేసిన దానికంటే దారుణాలు, నేరాలు, ఘోరాలు కూడా చేసి ఈమె ఇన్ని రోజులు సస్టైన్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు పవర్లోకి దిగిపోయిన తర్వాత ఈమె చేసినటువంటి, ఈమె ప్రభుత్వ హయాంలో ఆధ్వర్యంలో జరిగినటువంటి స్కాములు, ఈ లెక్కలన్నీ కూడా ఇప్పుడు బహుశా మొన్న అమిత్ షా చెప్పడం జరిగింది, మోదీ కూడా ప్రకటించడం జరిగింది, మే 4 తర్వాత అన్ని ఫైల్స్ ఓపెన్ చేస్తాం, అందరి లెక్కలు తెలుస్తామని చెప్పారు. మరి సొంత పార్టీ నేతే మనోజ్ తివారీ ఈ విధంగా పెద్ద ఆరోపణ చేశారు. చూడాలి మరి దీంట్లో సత్యాసత్యాలు ఏంటి, ఏమైనా అతని దగ్గర రుజువులు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.